కృష్ణా జిల్లాలో నా చెరువు తవ్వుకొని నాకు 3 చెరువులు ఉన్నాయి. 6 ఎకరాల్లో 3 చెరువులు ఉన్నాయి. ఈ విధంగా ఆవులు తిరగటానికి 5 లేయర్ మోడల్ 5 దొంతర్ల పంటకి అక్కడ 20 మంది పని చేస్తారు. 50 మంది ఆవులు ఉన్నాయి, అతిథులు వస్తారు. ఈ అన్నిటికి వెళ్ళి ఎద్దు గానగలు ఉన్నాయి. వీటిలన్నిటికి ఒక చెరువు నుంచి నీళ్లు తీసుకుంటాం. వర్షపు నీళ్ళని దాస్తాము, పంటకాలం నీళ్ళు దాస్తాము. ఇంకొక చెరువులో మేము ఉతికే బట్టలన్నీ కూడా సర్ఫు షాంపూలు ఉండవు, కుంకుడికాయలతో ఉతుకుతాం. గిన్నెలైనా సరే, బట్టలైనా, స్నానాలైనా బాత్ పౌడర్తో. మా దగ్గర ఒక్క నీటి చుక్క కూడా కలుషితం కాదు. ఈ చెరువులో నీళ్ళని వేసవి కాలంలో ఆకుకూరల పంటలకి వాడతాం. రీయూజ్, రెడ్యూస్, రీసైకిల్, ఈ 3 పదాలని మనం ప్రకృతి ప్రేమికులు ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. వాడిన వస్తువుని తిరిగి మళ్ళీ వాడటం, పునర్వినియోగం చేయటం, అలాగే వస్తువుని పొదుపు చేయటం అనేది మనం అందరం చేయాలి. ఎందుకంటే నీరు వెలకట్టలేనిది, పంచభూతాల్లో ఒకటైనది నీరు. 1970, 65, 70 ప్రాంతంలో ముంబైలో నీటి వ్యాపారం మొదలైంది. అప్పుడు బాటిల్స్ లేవు. గ్లాసు 2 పైసలు అమ్మేవాడు ఒక షాప్ అయినా. అందరూ ఆ షాప్ దగ్గర రాగానే ఆ షాప్ ఇంకా చూసి నవ్వేవాళ్ళంట, నీటి అమ్ముతున్నాడు ఈయన, నీరు అమ్ముతున్నాడని. కానీ వాళ్ళ ప్రపంచంలో పెట్రోల్ తర్వాత ఎక్కువ అమ్మకాలు జరిగేది నీటి వ్యాపారం. బాంబులు, నీటితో యుద్ధాలు జరుగుతాయని మనం విన్నాం. నీటితో యుద్ధాలు జరుగుతామంటే బాంబులు వేయటం కాదు, మిసైల్స్ వేయటం కాదు, ఉక్రెయిన్ మీద రష్యా వేసినట్టు కాదు. యుద్ధం అంటే మన భూభాగంలోకి వచ్చి విదేశీయులు మన నీళ్లు తోడి ఒక బాటిల్లో పోసి, ప్లాస్టిక్ బాటిల్లో మన నెత్తి మీద 20 రూపాయలు పెట్టి కొనిపిస్తున్నారే, ఇది యుద్ధం అంటే. యుద్ధం అంటే ఇది. నగరాల్లో, మాల్స్లో, సినిమా హాల్స్లో 40 రూపాయలు అమ్ముతున్నారు. పల్లెల్లో 40 రూపాయలు పాలు, పట్టణాల్లో నీరు ఒకటే ధర. ఇది యుద్ధం అంటే. స్వాభిమానాన్ని పెంచుకోవాలి. మనం ఏ విదేశీ వస్తువు మీరు వాడకూడదు. ఎవరు చెప్పాలి ఈ విషయాలన్నీ మీకు? పావలా కూడా ఖర్చు చేయని నీటిని మనం 20 రూపాయలు పెట్టి ఎందుకు కొనాలి చెప్పండి? మీ ఇళ్లల్లో పెళ్ళిళ్ళు అయితే నగరాల్లో నేను చూస్తున్నాను, 1/2 లీటర్ బాటిల్ పెడుతున్నారు. మీ అందరికీ చేతులు ఎత్తి దండం పెడుతున్నాను. దయచేసి మీరు మీ పొలాల్లో కానీ, ప్రకృతి వ్యవసాయం చేసే వాళ్ళ పొలాల్లో నీళ్ళు చాలా స్వచ్ఛంగా ఉంటాయి. మీకు ఇక్కడ వచ్చిన ప్రభుత్వం వారు ఇచ్చే నీటిలో ఇక్కడ అగ్నిహోత్రం చేశాను. అగ్నిహోత్రం అనేది ఏంటంటే, ఇది ఆవు పేడలో ఒక చుక్క నెయ్యి వేసి ఇది చేయటం. ఈ భస్మాన్ని మీరు చిటికెడి నీళ్ళలో వేసుకోండి. నేను 13 సంవత్సరాల నుంచి ఇదే తాగుతున్నాను. బూడిద అంటారు. దీంట్లో 32 కారకాలు ఉన్నాయి, 32 ఎలిమెంట్స్. దీంతో నీటి శుద్ధి అవుద్ది. ఇది అసలు సిసలైన మినరల్ వాటర్. ఎక్కడ ఖర్చు లేదు చూడండి. ఒక ఆవు ఉంటే ఇన్ని రకాల ఉపయోగాలు. మీ తాతలు ఎవరైనా మినరల్ వాటర్ తాగారా చెప్పండి? ఎందుకు మన డబ్బులు బయటకు వెళ్తున్నాయి ఈ విధంగా అనాలోచితంగా? ఇది ఒక స్టేటస్ ఎందుకు అనుకుంటున్నారు మీరు? ఒక బాటిల్ పెడతామని స్టేటస్ ఎందుకు అనుకుంటున్నారు? అంత భయపడతారు ఎందుకు మీరు నీళ్లు తాగుతాకి? మీరు తాగేది ఏమైనా గొప్ప నీళ్ళు అనుకుంటున్నారా? కిన్లే వాళ్ళు ఇచ్చే నీళ్లు, దాంట్లో మొత్తం అన్నీ తీసేసి తెల్లగా ఉండేదట్టు కెమికల్స్ వేసి మీకు తాగిస్తున్నారు. ఆ నీరులో నిజానికి ఏమీ లేదు. ఒక సర్వే జరిగింది ప్రపంచం మొత్తం. థ్రెడ్ తయారు చేస్తారు, ప్లాస్టిక్ బాటిల్ మీద థ్రెడ్. ఆ థ్రెడ్కి లోపల మైక్రో ప్లాస్టిక్. దీన్ని ఏ కంపెనీ వాళ్ళు వాష్ చేయట్లేదని ఒక సర్వే తెలిసింది. బాటిల్ తయారయ్యగానే ఆటోమేటిక్గా థ్రెడ్ పెట్టేస్తారు, క్యాప్. పై టాప్ లేయర్లో మొదటి 2 గుక్కలో మీకు అంతా మైక్రో ప్లాస్టిక్ అందరి శరీరాల్లో ఉంది వాళ్ళది. తల్లి పాలల్లో కూడా అది వస్తుంది చూడండి. మీరు ఆ ప్రామాణికం ఏంటి? మీకు తెల్లగా ట్రాన్స్పరెన్సీగా ఉంటే అది మంచినీళ్ళని మీరు ఎలా అనుకుంటున్నారు చెప్పండి?
నగరంలో పెద్దవాళ్ళందరూ అలా చేస్తే అనుకరణ చేసి జిల్లాల్లో కూడా వివాహాది శుభకార్యాల్లో ఆ నీళ్లు ఇవ్వటం అనేది స్టేటస్ అనుకుంటున్నారు. ఇది ప్రకృతిని అవమానించటం. మీరు మీ పంట పొలాల్లో నీళ్లు, మీ ఇళ్లలో నీటిని సేకరించండి. మీరు ఇంటి నిర్మాణం చేసుకుంటే ఒక కుటుంబానికి నీరు ఎంత అవసరం అవుతుందో తెలుసా? 5 లేదా 6 ఉన్న కుటుంబానికి సంవత్సరానికి వాడే నీరు, తాగే నీరు, భోజనాలకి 9,000 లీటర్లు లేదా 10,000 లీటర్లు. అంటే ఒక ట్యాంకర్ నీళ్లు మీరు దాచుకుంటే 10,000 లీటర్లు సంవత్సరం మొత్తం. అంటే ఒక సంవత్సరం వర్షాకాలం రాకపోయినా 20,000 లీటర్లు దాచుకుంటే మీకు సంవత్సరం మొత్తం మీరు మంచి నీరు మీరు తాగలుగుతారు. ఈ నీరు ఎక్కడ దొరుకుద్ది? ఏ కంపెనీ కూడా ఇవ్వగలుగుతారు చెప్పండి? ప్రకృతి ఫ్రీగా ఇచ్చింది. అదే మీరు 20,000 లీటర్లు కొనాలంటే ఎంత ఖర్చు అవుతుంది? కానీ దాంట్లో ఉపయోగం లేదు. మీ శరీరంలో కాల్షియం డెఫిషియన్సీ తగ్గినప్పుడు ఈ బోన్స్ ద్వారా ఉన్నది తీసేసుకుంటుంది శరీరం, అప్పు తెచ్చేసుకుంటుంది. ఈ మినరల్ వాటర్ మీరు తాగుతూ ఉంటే దాంట్లో మినరల్స్ ఉండవు కాబట్టి కాల్షియం తగ్గినప్పుడు మీ బోన్స్ నుంచి తీసుకుంటుంది. అందుకనే ఈ నీళ్లు తాగే వాళ్ళందరికీ మోకాళ్ళ నొప్పులు త్వరగా వస్తాయి, ఈ జాయింట్ పెయిన్స్ ఎక్కువ వస్తాయి. అందుకనే మీరు ఏ శీతల పానీయం ఎక్కడికి వెళ్ళినా సరే మినరల్ వాటర్ కొనకుండా, నేను నా చెంబు ఇది, ఇలా శిబిరాలకు వెళ్ళినప్పుడు నా చెంబుతో నేను నీళ్ళు తెచ్చుకుంటాను. అదే ప్రయాణాల్లో ఒక బాటిల్ పెట్టుకుంటాను. నాకు ఈ ప్రేరణ రాజీవ్ దీక్షిత్ గారి ద్వారా తెలిసింది. ఆయన రైల్వే స్టేషన్ నీళ్ళలోనే అగ్నిహోత్రం పౌడర్ వేసుకుని తాగుతారు. ఇలా మన డబ్బులు మనకి తెలియకుండానే విదేశాలకు వెళ్ళిపోతున్నాయి. మీరందరూ మీ ఇళ్లలో పెళ్ళిళ్ళకి పాలిథిన్ వాడకుండా, ప్లాస్టిక్ ప్లేట్లు వాడకుండా ఒక స్టీల్ బ్యాంక్ నిర్మాణం చేసుకోండి. ఇక్కడ నెల్లూరు జిల్లా వాళ్ళందరూ చాలా సంపన్నులు ఉన్నారు. ఈ జిల్లాలో చాలా విజ్ఞానవంతులు ఉన్నారు. వీళ్ళలో ఎవరైనా మీ గ్రామంలో ఒక స్టీల్ బ్యాంక్ పెట్టండి. ఈ కల్చర్ కర్ణాటక, తమిళనాడులో ఉంది. అంటే కృతజ్ఞతాభావంతో మనం మెలగాలి. ఈ భూమి మీద మనం ఎప్పుడూ అతిథులమే. ఆ ఆలోచన వచ్చినప్పుడు ఏదైనా చేసి మన ముద్రలు మిగిల్చి వెళ్ళిపోవాలి. స్టీల్ బ్యాంక్ పెట్టండి. ఆ స్టీల్ బ్యాంక్ ఉద్దేశం ఏంటంటే ఎవరింట్లో పెళ్ళిళ్ళు అయినా సరే ఒక 1000 ప్లేట్లు 1000 గ్లాసులు పెట్టండి. డిపాజిట్ తీసుకోండి ఒక 10,000. ఆ గ్లాసులు అన్నీ తిరిగి ఇచ్చేసినాక ఆ డబ్బులు వాళ్ళకి ఇచ్చేసేయండి. మీ అమ్మమ్మ పేరో తాత పేరో స్టీల్ బ్యాంకు పెట్టండి. 4 గ్లాసులు తగ్గితే 4 గ్లాసులు రేటు పట్టుకోండి. అప్పుడు భయం ఉంటుంది ఆయనకి. అట్లా సంపన్నులు అలా ఖర్చు పెట్టి చేస్తే బాగుంటుంది. నేను తరకటూరు అనే గ్రామంలో బందర్లో నేను ఇలా ఒక 500 గ్లాసులు ప్లేట్లు పెట్టడం జరిగింది. ఇలా మనం మన ఊరికి పాలిథిన్ లేకుండా చేయటం అనడానికి ఇదొక ప్లాస్టిక్ ప్లేట్లు రాకుండా ఉండటానికి ఇదొక ప్రయత్నంలో భాగం. ఇది మనం చేయాలి.